దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నేరుగా వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 20-21 వచనం చదువుకుందాం. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవి అని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. చాలు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం బట్టి దేవుడు మనతో మాట్లాడగా రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాకనుడా, నీకు వందనాలు. కృపను క్షేమను మాకు అనుకరించిన విధానం బట్టి వందనాలు. ప్రాణాత్మ శరీరంతో మీకు లొంగపరచునిగా ఒక నూతన కృప మాకు అనుకరించి అగ్ని కంచెను కావలి కసించండి. మమ్మల్ని అందరూ మరుగుపరిచి నేరుగా మీతో మాటలు సమస్త ఆటంకం తొలగించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. యోహాను గారు నికోదేముతో మాట్లాడుతూ, మనం 3వ అధ్యాయం 1 నుంచి చూస్తే నికోదేముకి వచ్చిన ఆ యొక్క డౌట్ల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దేని కొరకు అంటే బాప్తిజం కొరకు, నూతన జన్మ కొరకు, మళ్ళీ తిరిగి జన్మించుట కొరకు మాట్లాడుతూ ఈ సందర్భం ఇక్కడ చెప్పబడుతుంది. నికోదేము ఎవరంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ధర్మశాస్త్రం అని తెలిసిన వాడు. ఆయన కొన్ని డౌట్లు ఉండిపోయి, ఏంటి అంటే ఒక మనిషి మీద ఎలాగ జన్మించగలడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. వివరిస్తూ 20-21 కూడా ఆయన మొత్తం గ్రంథం అంతా ఆ యొక్క అధ్యాయం అంటే అదే. అయితే మనం తీసుకున్న మూలవాక్యము 20-21. ఇక్కడ వాక్యం ఏం చెప్పబడుతుంది అంటే 20వ వచనంలో దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. ఎందుకు ఈ మాట చెప్పబడుతుంది అంటే, ఒకవేళ మంచి కార్యము చేయలేని వాడు వెలుగుని ద్వేషిస్తాడు. ఒకవేళ వెలుగులోకి వస్తే కదా ఈ దరిద్రమైన కార్యాలు, దుష్ట కార్యాలు బట్టబయలవుతాయి. నేనంట వెలుగు దేని పనికి వస్తుంది అంటే సమస్తమును చూడగలుగుటకు. హల్లెలూయా. చెప్పండి, దేనికి? సమస్తమును చూడగలుగుటకు. వెలుగు ఎవరు అంటే ఆయన అంటాడు, నేనే లోకానికి వెలుగు. మత్తయి అంటాడు, మీరు లోకానికి వెలుగు అంటాడు. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మనము దేవుని నమ్ముకున్న బాగానే ఉంది. దేవుని నమ్ముకున్న తర్వాత ఏ దుష్కార్యములు అయితే మన జీవితంలో ఉన్నాయో ఆ దుష్కార్యముల నిమిత్తము కదా వెలుగు యొద్దకు, అనగా వాక్యం అనే వెలుగు యేసుక్రీస్తు ప్రభువుని వెలుగు యొద్దకు వస్తే అంట నీ యొక్క కార్యాలు, దుష్కార్యాల లేదా మంచి కార్యాలు అనేది వాక్యం అనే వెలుగు ద్వారా, క్రీస్తు అనే వెలుగు ద్వారా మనకి మనం అర్థం అవుతాయంట. లేకపోతే ఎవరికి అర్థం కావు. ఇదేంటండి, చాలా మంది సంఘంలో చేర్చబడతారు కదా, చాలా మంది సంఘంలో రక్షింపబడతారు కదా, వారు చాలా మంది దుష్కార్యములు చేయవారు ఉన్నారు, దుష్కార్యములు చేయలేని వారు ఉన్నారు కదా. వారి క్రియలు మనం ఎలా తెలుస్తుంది అంటే వస్తారు కానీ ఈ వెలుగును వారి హృదయంలో ఆపాదించుకోలేరు. ఈ వాక్యాన్ని వారి హృదయంలో ఆపాదించుకోగలిగితే, అమ్మో నేను చేసిన కార్యాలు, నేను చేస్తున్న క్రియలు ఈ మంచివి కావు అని ఎవరికి అర్థం కావాలంట? ప్రతి దినాన్న క్రైస్తవుడికి అర్థం కావాలి. అందుకే 20వ వచనం అంటున్నాడు కదా, దుష్కార్యములు చేయు ప్రతి వాడు వెలుగుని ద్వేషించును. ఎవరిని ద్వేషిస్తున్నాం మనం? హల్లెలూయా. మేము వెలుగుని ద్వేషించట్లేదండి, నేను క్రీస్తుని ద్వేషించిన వాక్యాన్ని ద్వేషించట్లేదు అనొచ్చు. నేనంట దుష్కార్యములు చేస్తే మన జీవితంలో ఉంచుకుంటే నువ్వు ద్వేషించినట్టే. వెలుగునద్దు ఉన్నాను అనుకోవడం భ్రమపడమే తప్ప, చర్చకు వస్తాను భ్రమ తప్ప మన జీవితంలో ఏ కార్యము అంతే కదా. వాక్యానికి అర్థం అదే కదా, హల్లెలూయా. అందుకే వాళ్ళంట వెలుగు యొద్దకు రాడు అంటే అర్థం ఏంటి? మన హృదయాన్ని వాక్యం అనే వెలుగు తట్టు తిప్పలేకపోవడం. దేవుని స్తోత్రం. అందుకే ఈ వాక్యం ఎవరి గురించి చెప్పబడుతుంది చెప్పండి? లోకంలో ఉన్న వారి కోసమా, మన కోసమా? వాక్యం అది తెలుసు, మంచిదే. నువ్వు ఎలా బ్రతకాలో తెలుసు. లోకం నుంచి అద్భుతంగా నువ్వు రక్షింపబడ్డావు. లోకంలో ఉన్న కార్యము, ఈ దుష్కార్యము, దుష్క్రియ మన జీవితంలో ఏలబడి చేస్తుంది కదా. నువ్వు దేవుని నమ్ముకుని దేవుని సన్నిధిలో కట్టబడ్డావు కానీ ఆత్మీయ స్థితిలో ఇంక వెలుగు యొద్దకు నువ్వు వెళ్ళలేకపోతున్నావు. వెలుగు యొద్దకు వెళ్తే ఏమవుద్దట చెప్పండి? నేను చేసింది కనబడుతుంది. చెప్పాలా? నేను చేసింది తప్పు, నేను మాట్లాడుతున్న మాట కరెక్ట్ కాదో, నేను ఆలోచన ఇది కరెక్ట్ కాదో. దేవుని స్తోత్రం.
జాగ్రత్తగా మనం పరీక్షించుకోవాలి. ప్రతి బోధలోను ప్రతి ఉపదేశంలో చెప్తాను మీకు, మనకి మనం పరీక్షించుకోగలిగితే అంట నువ్వు వెలుగొద్దు ఉన్నట్టే. ఒకళ్ళు వెలుగుని ఎద్దు లేదో, నువ్వు వెలుగు ఎద్దుకు రాలేకపోయావా, నీకు నువ్వు పరీక్షించుకోవట్లేదు. వస్తావు, ఎందుకు వస్తావు అర్థం కాని స్థితి, వింటావు, ఎందుకు ఆలకిస్తున్నావు అర్థం కాని స్థితి. హల్లెలూయా, హల్లెలూయా. మరి 20 వచనంలో చెప్పిన వచనము మనకు చెందుతుందా? దుష్కార్యము చేసే ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగు యొద్దకు రాలేడు. హల్లెలూయా. మరి క్రైస్తవ సంఘంలో కట్టబడిన వారందరూ కూడా ఈ వాక్యం అనే వెలుగులో కదా కట్టబడుతున్నారు. కానీ వారి జీవితంలో ఏంటంటే సంపూర్ణ మారు మనసు లేక కదా వెలుగు యొద్దకు వస్తే నేనేంటో నాకు అర్థం కావచ్చు. చెప్పండి, నువ్వు వెలుగు యొద్దకు వచ్చి నువ్వు కూర్చోగానే అంట వాక్యం అనే వెలుగులో నీవు పరీక్ష చేసుకుంటంట నువ్వేంటో అర్థం కావాలా. అమ్మో నిజమే, ఇగో ఈ వెలుగులో తేటతెల్లగా నా స్వభావము కనబడుతుంది. ఒకవేళ కనబడకపోతే నువ్వు వచ్చినా కూడా, వాక్యం చదువుతున్నా కూడా, సంఘానికి వస్తున్నా కూడా, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నా కూడా ఏంటంట నువ్వు వెలుగొద్దకు రాలేనట్టే. అందుకే అక్కడ అంటాడు కదా 21వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవగలిగితే, సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని. ఏంటట ఎవరు పైవాడికి కిందన 21వ వచనంలో చెప్పాడెవడు? సత్యవర్తనుడైతే, రెండు మనమే. దేవుని స్తోత్రం. అంటే సత్యాన్ని ఆచరించువాడు కదా, సత్యాన్ని హృదయంలో పెట్టుకుని దాని ప్రకారం జీవించాలని ఆశ కలిగిన వాడు సత్యవర్తనుడు. హల్లెలూయా. చెప్పండి ఎవరు? అమ్మో, ఎందుకంటే మన వాక్యం వెలుగులో ఉన్నాం. ఆయన సత్యము, ఆయన జీవం, ఆయన మార్గం అని తెలుసు కదా. ఆయన సత్యవర్తనుడు అవ్వడానికే ఆయన సత్యంలోకి మనం కట్టబడ్డాం, అంతే కదా. అందుకే సత్యాన్ని అవలంబిస్తూ కదా, సత్యాన్ని ప్రేమిస్తూ సత్యంలో ఉంటున్న వాడు అందరూ కూడా సత్యవర్తనుడు. ఈ సత్యవర్తనుడు ఎవడు? వారి క్రియ ఉంటే చెప్పబడుతుంది. చదువు ఒకసారి. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని. చెప్పండి, ఎవరి మూలంగా చేయబడ్డాయంట? దేవుని మూలముగా. మరి దుష్క్రియలు దేవుని మూలంగా చెయ్యబడలేదు కాబట్టే. దేవుని స్తోత్రం, అంతే కదా. ఇప్పుడు మన క్రియలు దేవుని మూలముగా, మన క్రియలు దేవుని మూలంగా చేయబడాలి అంట. మనుషులందరూ దేవుని మూలంగా చేయబడ్డారా, దేవుని చేతిలో చేయబడ్డారా? దేవుని వలన, దేవుని మూలముగా. మనుషులందరూ కూడా దేవుని మూలంగా చేయబడ్డారా, దేవుని వలన చేయబడ్డారా? దేవుని వలన చేయబడ్డారు మనమందరం కూడా. దేవుని మూలం అన్న వేరే. మూలం అంటే అర్థం ఏంటి? దేవుని మూలముగా, మూలం వలన చేయబడిన వారు అంటే అర్థం ఏంటి? మనందరము దేవుని మూలముగా, దేవుని వలన మనందరము సృజించబడ్డాము. దేవుని మూలం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క క్రియ ఏదైతే ఉందో, దేవుని మాట ఏదైతే ఉందో ఆ క్రియలు మనలో దేవుడు చేయడం అంట. చేసినప్పుడు దేవుడు పెట్టాడంట. కానీ ఆదాం వల్ల మనకి ఏమైంది చెప్పండి? ఆదాం వల్ల మనకి ఏమైంది? సమస్తమును కూడా పాపము మన జీవితంలో ఎలుబడి చేసింది. ఎలుబడి చేసిన తర్వాత కొత్త నిబంధనకు మనందరం వచ్చాం. కొత్త నిబంధనలో ఒక నూతన కృప పొందుకోగలిగితే అదే అంట సత్యవర్తనుడు ఒక అద్భుతమైన కృప. ఏ కృప అది అంటే మన క్రియలు ఆయన చేత చేయబడాలి. చెప్పండి, హల్లెలూయా. మన క్రియలు మనం చేసుకోవడం కాదు కదా. మన క్రియలు ఏవైతే ఉన్నాయో కదా అవి ఆయనవై ఉండాలి. అవి నీలో ఆయన స్థిరపరచాలి. హల్లెలూయా. అప్పుడు నిజమయ్యా నీ క్రియలు నాలో స్థిరపరచే కాబట్టి కదా, నాలో నువ్వు చేస్తున్నావు కాబట్టి, నువ్వు నాలో స్థాపించున్నావు కాబట్టి కదా, అయ్యా ఇగో ఇవే నా క్రియలు అని ఏం చేస్తావు? మనం వెలుగుని ఎద్దుకు వచ్చి ఆ వెలుగుని ఎద్దుకు వచ్చి అవి చూపించగలమంట. హల్లెలూయా. మనం రెండో రాకడ అంటాం కదా. ఏంటి రెండో రాకడ? చెప్పండి, రెండో రాకడ ఏంటి? హల్లెలూయా. కడవరి బోర ధ్వని వినబడగానే ఎవరు ఎత్తబడతారు? ఆయన మనలో ఆయన చేసే క్రియలు ఉన్నాయి కదా, ఆ క్రియ గలవాడు నేను ఆ క్రియ ఎత్తబడుతుంది అంటే నువ్వు ఎత్తబడతావు. అందుకే 21లో అంటాడు కదా, 21 కదా చదువుకున్నా. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు. నేను దేవుని రాకలో ప్రత్యక్షపరచబడుట అంటే ఆయన క్రియలు
మన క్రియలు దేవుని వల్ల చేస్తున్నామని ప్రత్యక్షపరచబడుటే దేవునికి రాకడ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నిజమే. ఈ దినాన అందుకే అంట మనందరం దేవుని వలన చేయబడ్డాము. దేవుని మూలముగా కదా ఆయన క్రియలు చేయబడ్డాయా మన జీవితంలో కదా, ఆయన క్రియలు ఆపాదించబడ్డాయా అంటే ఎస్, ఆపాదించబడ్డాయి. అందుకే ఆయన క్రియలకు ఆయనకి ఇచ్చుటకు నేను వెలియొద్దకు వెలుచున్నాను అనొచ్చా? హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? సంపూర్ణంగా మనుషుని యొక్క దరిద్రం అంతా కూడా, మనుషుని యొక్క స్వభావం అంతా కూడా ఏం చేయాలి? ఆయన వెలుగులో మార్చబడాలి. అందుకంట ఇద్దరు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా ఆయన వెలుగులో ఉన్నామా? ఆయన వెలుగులో? ఆయన వెలుగులో ఉంటే అంట నీ లోపము, నీ దరిద్రము, నీ శాపము, నీ అవధేత, నీ కోపము సమస్తమును వెలుగులో ప్రత్యక్షపరచబడాలి. కనబడటం వేరే, ప్రత్యక్షపరచబడటం వేరే. లేయా చెప్పండి. ప్రత్యక్షపరచబడటం వేరే, కనబడటం వేరే. దేవుని స్తోత్రం. లేయా. ప్రత్యక్షపరచబడితే అయ్యో నేను తప్పు చేస్తానని గుండె పక్కన ఎడుతామంట. కనబడితే డైలీ రొటీనే కదా, మనకు కనబడుతుంటాయి కదా డైలీ రొటీన్. ఏది? కోపము, అవధేత. దేవుని స్తోత్రం. ఇవి ప్రత్యక్షపరచబడితే నూతన కృప జరుగుతుంది. అంటే ఏంటి? అయ్యో నేను పాపం చేస్తున్నా. చాలామంది అంటారు అది చాలా చిన్నదలేండి. చెప్పండి. కోపపడుట, క్రోధము చాలా చిన్నదేనా పెద్దదా? దేవుని స్తోత్రం. ఒకవేళ దాని విషయంలో కదా నువ్వు ప్రత్యక్షపరచబడితే ఆ వెలుగు నిన్ను ఆ వెలుగు నిన్ను వాటిని రూఢిగా చూపించగలిగితే, నువ్వు నమ్మగలిగితే అంట ఒక నూతన కృప పొందుకుంటావు. నిజమే. ఇంకా నీ దినాన్న కొత్త నిబంధన సంఘంలో ఎట్టివారు ఉన్నాం? 20 వచనం మన జీవితం నెరవేరుతుందమ్మా. 20 వచనం మన జీవితం నెరవేరుతుందా? 21 నెరవేరదా? అంతే కదా. దేనికి నమ్ముకున్నాము? నిజమే. క్రైస్తవ జీవితంలో దేనికి మనం నమ్ముకున్న తెలియని స్థితి అండి. చాలామంది దేవుడు నమ్ముకుంటారు కానీ కదా, వెలిని ఎద్దుకు వస్తారు కానీ ఇది తప్పు అని తెలియకపోతే, మనం చర్చికి వచ్చినా, వాక్యం ఆలకిస్తున్నా కూడా, సంఘానికి వస్తున్నా కూడా ఏమంటున్నాను? నువ్వెందులో ఉన్నట్టు? చీకట్లో ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేంటండి? వాక్యం వస్తుంది కదా ఇంకా నేను చీకట్లో ఉండవేంటి? ఎస్, వాక్యం వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు నీ పక్కన ఉన్నా కూడా నువ్వు చీకట్లో ఉన్నట్టే. ఎందుకు? శిష్యులందరూ కూడా ఆయన యేసుక్రీస్తు పక్కన ఉండే వాళ్ళు చీకట్లో ఉన్నారండి. కొన్ని కార్యాలు అర్థం కావట్లే వాళ్ళకి. రూఢిగా అవి విప్పి చెప్తాను కానీ యేసుక్రీస్తు ప్రభు వారు నిజమే అపోస్తులకి ఎవరికి అర్థం కాలని స్థితి. హల్లెలూయా. ఇదేనా మన కొత్త నిబంధన సంఘానికి వచ్చాం. నేను ఆత్మాభిషేకం మన మధ్యలో ఉంది. ఆత్మ మనలో ఉన్నాడు, మనం నడిపిస్తున్నాడు కదా, అద్భుతంగా ఉపదేశం ద్వారా మనం పోషిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇది నాన్న దుష్కార్యముల నాలో ఏమున్నాయండి చెప్పండి? 20 అను కదా. దుష్కార్యములు చేసే ప్రతివాడు దుష్కార్యములు నాలో ఏమున్నాయి అనుకున్నాం ఎప్పుడైనా? మనం మంచోళ్ళు అంట. చెప్పండి. మనకు మించిన మంచోళ్ళు మన ఉద్దేశంలో నాకు మించిన వాడు లేడండి. కరెక్టే అనుకుంటున్నా కదా. నేను చాలా మంచోడినయ్యా. దేవుని స్తోత్రం. ఎందుకు? నీ దుష్కార్యాలు నీకు దుష్కార్యములుగా కనబడకపోట. ఇప్పుడు కనబడతాయి చెప్పు. నేను మంచోను కాదన్నప్పుడే జాగ్రత్త అలకించాలా. నేను మంచోను కాదు. దేవుని స్తోత్రం. ఆ కృప వల్ల ఇలాగున్నాను. నిజమే. ఇంకా కొన్ని దుష్కార్యాలు నాలో ఉన్నాయి. ఇగో వెలిగెద్దుకు వచ్చాను, అది నాకు తాటి తెల్లగా కనబడుతుంది. ఇంకా దగ్గరకు వచ్చాను, ఇంకా తాటి తెల్లగా కనబడుతున్నాయి. చిన్న లోపాలు కూడా నాకు కనబడుతున్నాయి. చిన్న పాపం కూడా నాలో కనబడుతుంది. చిన్న అవధేత కూడా నాలో కనబడుతుంది. కాబట్టి నేను అదే ప్రత్యక్షపరచబడట, తీసివేసుకున్నట. హల్లెలూయా. అప్పుడు ఏ కృప పొందుకుంటామంటే సంఘం అంతా కూడా సత్యవర్తనుడు అనే వాక్యం ఉంది కదా. ఆ సత్యవర్తనుడనే అద్భుతమైన కృప పొందుకుంటాం. ఎప్పుడైతే ఆ కృప పొందుకుంటామో దేవునికి క్రియలోట మనల్ని ఆయన స్థాపించాడు కదా, దాన్ని చూపించడానికి దేవుని దగ్గరికి మనం వెళ్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కీర్తన గ్రంథంలో దావీదు భక్తుడు ఒక మాట అంటారు. కీర్తన 139 అధ్యాయము, కీర్తన 139 అధ్యాయం 23, 24 వచనాలు చదువుకుందాం. కీర్తనలు 139, 23, 24 వచనాలు చదువుకుందాం. వారి యందు నాకు పూర్ణ ద్వేషము
దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నీ ఆయాసకర మార్గం నా యందు ఉందేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఏ మార్గం నడిపము? నిత్య మార్గము. నిత్య మార్గంలో నడిపింపము. హల్లెలూయా. నేను నువ్వు దావీదు వెళ్ళి దగ్గరికి వచ్చాడు, మనం వెళ్ళి దగ్గరికి వచ్చామా? పాత నిబంధనలో దావీదు వెలిగిన వద్ద వచ్చాడా, మనం వచ్చాము? చెప్పండి. ఎవరు వచ్చారు వెలుగు యొద్దకు? అంటే ఒకడు వెలుగు యొద్దకు వచ్చి కదా, ఏ దుష్కార్యములైతే ఉన్నాయో, ఏ పాపమైతే, ఏ దోషములైతే ఉన్నాయో వెలుగు యొద్ద తెలుసుకొని, అయ్యా ఇటు కార్యములనే నన్ను పరీక్షించు. ఎవరన్నారా మాట? దానికి అర్థమది కదా. దేవా నన్ను పరిశోధించు, నా హృదయం తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము అంటున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడు అంటే, ఒకడు వెలుగు యొద్దకు వచ్చేవాడు ప్రార్థన ఇదే కదా. దుష్కార్యములు నాలోనే తెలుసుకున్నవాడు ప్రార్థన ఇదే చేయాలట. ఏ ప్రార్థన చేయాలి? అయ్యా దుష్కార్యములు నాలో ఉన్నాయి, నేను ఇంకా చీకట్లో ఉన్నానేమో, అందుకే ఒక్కసారి నన్ను పరిశీలించు, ఒక్కసారి నన్ను. అందుకే అంటున్నాను, ఎప్పుడు కూడా క్రైస్తవుడు అంట లేదా మానవుడు ఏ విధంగా ఉన్నాడంటే, మనకు మనమే మంచోళ్ళం, అంతే కదా. నేను చాలా మంచోనండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు చెప్పాలి నువ్వు మంచోళ్ళవని? ఎవరు చెప్పాలి? శ్రీని ఎవరు చెప్పారు నువ్వు మంచోళ్ళని? నీ భార్య చెప్పాలి కదా కట్టరుడిగా. శ్రీ మంచోడేనమ్మా. నువ్వు చెప్పగలవా నీ భార్య గురించి చాలా మంచిదని? ఎక్కడొచ్చినా అంతే కదా. అంటే మనకి మనం వ్యక్తిగతంగా చెప్పొచ్చు. ఒకవేళ మనం దేవునికి అప్పగించుకుంటే, మనం దేవునికి అప్పగించుకుంటే, ఆ అప్పగించుకొనుటే నిజమయ్యా నాలో దుష్కార్యం ఉంది, నువ్వు ఒకసారి పరీక్షించు, ఒకరు ఉంటే తీసివేయి. ఇగో వెలుగునొద్దకు వచ్చాను. వెలుగునొద్దకు వచ్చేవాడు ప్రార్థన అదే చేయాలంట. వెలుగు అనగా క్రీస్తు, జాగ్రత్త. వెలుగు అనగా వాక్యమో, వెలుగు అనగా ఉపదేశమో కదా. ఈ వెలుగుని యొద్ద వచ్చిన వాడు ప్రార్థన మారాలి, ప్రార్థన మారాలి కదా. వ్యక్తి మారగలిగితే అంట సమస్త దరిద్రం కూడా మన జీవితంలోంచి వెళ్ళిపోద్ది అంట. హల్లెలూయా. హల్లెలూయా. ఎస్, ఈ దినాన క్రైస్తవ సంఘములుగా కట్టబట్టలేదండి. ఇప్పుడు ఈ దినం మనం ఈ స్థలంలో కూర్చున్నాం, కొద్దిమందిగా ఉన్నాము, నేను కాదట్లేదు. అద్భుతమైన ఉపదేశం దేవుడు మాట్లాడుతున్నాడు. మనం మార్చబడగలుగుతున్నామా? ఇగో వెలిగొద్దు ఉన్నాము. దావీదు ప్రార్థన చేస్తున్నాడు కదా, నీ ప్రార్థన ఉండగలుగుతుందా? ఇక్కడ అంటున్నాడు కదా, దేవా నన్ను పరిశోధించు. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. ఎందుకు ఆ మాట అంటున్నాడు? దేవుని స్తోత్రం. ఎందుకంటే నేను సత్యమైన నిత్యమైన మార్గంలోకి వెళ్ళలేకపోతున్నానేమో. ఇగో నీకు అప్పగించుకున్నట. నీ అంట నీ దుష్కార్యం నీకు తెలుసుట అంటే నువ్వు ఆయనకు అప్పగించుకున్నట్టే. ఒక తెలియకపోతే ఇంకా ఆయనకి నువ్వు అప్పగించుకోలేనట్టే. అందుకే 24వ వచనంలో ఏమంటాడా? నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడుము. ఏ మార్గం అంట? నీ ఆయాసకరమైన మార్గం నా యందు ఏమిదో చూడు. నిత్య మార్గం నన్ను నడిపి. ఒకవేళ ఉంటే దాన్ని తీసివేయి. దానికి అర్థం అదే కదా. ఒకరు ఉంటే దాన్ని తీసివేయి అంటే అర్థం ఏంటి చెప్పండి? ఒక యవనస్తులకు వచ్చినాడు, అన్నయ్య దేవుడు బ్రహ్మమేడు అంటున్నావు కదా, ఆయన వచ్చి మీరందరూ క్షమింపబడును గాక అంటే పని అయిపోయింది కదా, ఏమీ లేదు కదా. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా కదా. బాగుంటుంది. అలాగైతే ఎవడు ప్రతి ఆదివారం వచ్చి అయ్యా క్షమించు క్షమించు క్షమించని అడుగుతాడు. ప్రతి ఆదివారం వచ్చి కదా, ప్రతి ఉపవాస ప్రార్థనకు వచ్చి, ప్రతి టారీ మీటింగ్కి వచ్చి అయ్యా నన్ను క్షమించు. ఎందుకు ఈ బాధ? దావీదు అప్పగించుకున్నాడు, దావీదు ఒప్పుకుంటున్నాడు. ఒకవేళ నేను ఏడిచే మార్గాలు తప్పేమో, దేవుని స్తోత్రం, కరెక్ట్ అనట్లేదు. అక్కడ 24 ఏమన్నాడు? నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. ఇది నడుస్తున్నాను, నాకు తెలియదు నడిచింది, జాగ్రత్త. నేను ఆలోచన ఇది కరెక్టా కాదు నాకు తెలియదయ్యా. ఇగో నా ఆలోచన యావత్తును కూడా నీ వెలుగులో పెడుతున్నాను. ఆయనకు అప్పగించుకున్నట్టు అంటే ఇక నీ వెలుగులో పెడుతున్నాను, నాకు తేటపరచు. నీ వెలుగులో పెడుతున్నాను, నాకు చూపించు ఈ ఆలోచన కరెక్ట్ కాదు. ఇదన్న వాక్యం ఆలకిస్తున్న వాక్యం ఎరిగిన క్రైస్తుడు కూడా ఆలోచనలో మన ఆలోచనలో రాంగ్. దేవుని స్తోత్రం. అది కరెక్ట్ కాదో కాదో, దేవునికి ఆలోచనలో ఈ ఆలోచన కరెక్టో కాదో,
దేవుని చిత్తంలో నువ్వు ఆలోచన కరెక్టో కాదో తెలియని స్థితి. ఎవరు తెలుస్తుంది? నువ్వు వెలుగులో ఉంటేనే. ఎవరు తెలుస్తుంది? అయ్యా నేను సరైన మార్గంలో ఉన్నా నాకు తెలియదు, నువ్వు ఒకసారి నన్ను పరీక్షించి ఒక నిత్యమైన ఒక అద్భుతమైన మార్గంలో నడిపించు. దావీదు నడలేదండి? దావీదు నడలేదా? అంటే అర్థం ఏంటి? అంటే నేను సరైన మార్గంలో నడుస్తున్నాను, నాకు ఈ భక్తి ఇచ్చినందుకు వందనాలు, నాకు సంఘం ఇచ్చినందుకు వందనాలు అనలా కదా, అనలేదండి. నేను రాజుగా అభిషేకించు మంచిదే, ఆ మాట కూడా అనలేదు. అయ్యా నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, ఒకరు నా మార్గంలో నీకు ఆయుష్కరంగా ఉన్నాయేమో, నా ఆలోచన నీకు ఆయుష్కరంగా ఉన్నాయేమో అంటే వెలుగుని ఎంతో ఉన్నవాడు ప్రార్థన చెప్తున్నాను, జాగ్రత్త ఆలకించండి. దేవుని స్తోత్రం. చెప్పండి. వాక్యం ఎరిగిన వాడు ప్రార్థన చెప్తున్నాను. ఒకవేళ అటు ప్రార్థన మనం చేయలేకపోతున్నామేమో, ఆ కృప ఇంకా సంఘం పొందుకోలేకపోతుందేమో. దేవునికి స్తోత్రం. తెలిసి కూడా ఇది కరెక్ట్, ఇది తప్పు అని తెలిసి కూడా మనం ఏం చేస్తున్నామంటే వెలిగిన యొద్దకు వచ్చి దాన్ని తీసుకోలేకపోతున్నామేమో. ఒకళ్ళు తీసుకోలేకపోతే అంట తప్పు అయింది కదండి, తప్పు మందే. తప్పు మందే. ఒకవేళ మార్గంలో నడలేకపోతే నీ ఆలోచనలు యావత్తు ఆయనకి అప్పగించుకుంటే ఆయన ఏం చేస్తాడు? పరీక్ష చేసి పరిశోధించి పరీక్ష చేసి నీరు ఇది ఉంది, ఇది తీసివేసుకో నీ అంట. నువ్వు ఆయనకి అప్పగించుకుంటే కదా తీసివేసుకున్న కృప దేవునికి ఇస్తాడంట. హల్లెలూయా. నేను అదే ప్రత్యక్షపరచబడుట అంటే అర్థం ఏంటి? నా లోపం నాకు ప్రత్యక్షపరచబడుట కదా, నా పాపం నాకు ప్రత్యక్షపరచబడుట, నా దుష్క్రియలు నాకు ప్రత్యక్షపరచబడుట. హల్లెలూయా. నిజమే. చాలామంది అంటుంటారు, అన్నా నా అప్పుల్లాగా నేను ఏమంటారు, అప్పుల్లో లేననియా, నా సంగతి ఇంకా పూర్తి నీకు తెలియదు, నా సంగతి పూర్తి నీకు తెలియదు, అప్పుల్లో నేను లేను అని నేను అప్పుడప్పుడు అంటున్నాను. అవునరా, నువ్వు యేసుక్రీస్తు తర్వాత యేసుక్రీస్తు కాబట్టి నీ సిలువేయాలా? చెప్పండి. యేసుక్రీస్తు తర్వాత యేసుక్రీస్తు కాబట్టి నీ సిలువ వేసేస్తాను. నేను ఎప్పుడు అదే అంటా. మనం అనుకోవడం కాదు, దావీదు ప్రార్థన చేస్తున్నట్టుగా కదా, దావీదు చెక్ చేస్తున్నట్టుగా మనం కూడా ప్రార్థన చేయగలిగితే మనం ఆయన అప్పగించుకుంటే ఒక నిత్యమైన మార్గం ఉంది. ఆ నిత్యమైన మార్గంలో క్రైస్తవ లోకాన్ని దేవుడు నడిపించగలరు, క్రైస్తవ సంఘాన్ని దేవుడు నడిపించగలరు. ఈ స్థలంలో మోకరించిన ప్రతి ఒక్కరు కూడా ఆ నిత్యమైన మార్గంలో మనం నడవగలం, లేకపోతే నడవలేం. ఎందుకంటే మార్గం ఏంటంటే అంతే కదా, ఆయన అంటారు కదా, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, ఎస్ అంటే అర్థం ఏంటి? నిత్యమైన మార్గంలో నడాలంటే ముందు ఏం చేయాలంట? మనము వెలుగునద్దకు వచ్చి ఒకవేళ దుష్కార్యములు ఏమి ఉన్నాయేమో అయ్యా తీసివేయి కదా. ఇందుకు మన జీవితంలో ఉన్న ఈ యొక్క క్రియలు దేవుని మూలంగా కలిగిన లేవా అంట? కలిగినవేనా? 30 మనం చదువుకున్న 21 వచ్చులు ఏమంటాడు? 3:21లో దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో. 3:21లో ఏమనుకున్నాం మనం? 3:21 సత్యవర్తుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు. దేవుని స్తోత్రం. అందుకే మన క్రియలు మన ద్వారా చేయబడిన కావు, మన క్రియలు లోకం ద్వారా వచ్చినవి కావు, దేవుని ద్వారా చేయబడినదని ప్రత్యక్షపడటకు వెలిగినట్టుకు వచ్చును. అందుకంట మన క్రియలు అవన్నీ కూడా దుష్క్రియలు. అవునొచ్చా? దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అందుకే 1 యోహాను రాసిన పత్రికలో 1 యోహాను 3వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవగలిగితే 1 యోహాను 3:12. 3:12 మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవినే ఉండెను గనుకనే కదా. అప్పుడు బైబిల్ లేదు. అప్పుడు బైబిల్ ఉందా?
మరి హేబెలు మంచి కార్యాలు మంచి క్రియలు ఎలా తీసుకున్నాడు? కయ్యూను ఎందుకు తీసుకోలేకపోయాడు? ఎందుకు తెలుసుకోలేకపోయాడు? అప్పటికే కదా దరిద్రమైన చెడ్డ క్రియ లోకంలో వచ్చేసింది. దేవుని స్తోత్రం. కానీ ఈయనకి ఏ క్రియలు అయితే హేబెల్కి నీతి క్రియలు ఉన్నాయి. ఆ నీతి క్రియలు ఎవరు చూడలేకపోయాడు? కయ్యూను చూడలేకపోయాడు. కయ్యూను చూడలేక కయ్యూను ఏం చేశాడండి? అందుకే అన్ని గురించి రాయబడి మళ్ళీ చదవం మా మొక్క. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. ఎందుకు కయ్యూను వంటి వారమే ఉండరాదు అంటే అర్థం ఏంటి? ఈ కొత్త నిబంధనలో కయ్యూను ఆత్మ పనిచేస్తుందా? ఈ కొత్త నిబంధనలో కయ్యూను ఆత్మ పనిచేస్తే కదా నీతి క్రియలు ఎవరికైతే ఉన్నాయో వారిని చూసంట మనం వ్యసన పడతాం. అంతే కదా. అంటే అర్థం ఏంటి? ఈ ఆత్మ నుంచి విడుదల పొందుట. నువ్వు సంఘంలో ఉన్నావు, వాక్యం ఆలకిస్తున్నావు, వెలుగు నీ దగ్గరకు వచ్చింది. అమ్మో కయ్యూను ఆత్మ నాలో ఉందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉంటే చంపినట్టే, ఉంటే నువ్వు చంపేసినట్టే, నువ్వు నరహంతుడివే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అది ఎవరు సత్యవర్తనుడు అక్కడ? అంటే దేవుని క్రియలు ఎవరిలో పెట్టాడు ఈయన? ఇద్దరిలో దేవుని క్రియలు ఉన్నాయా? దేవుని స్తోత్రం. నేను అన్నాను మనుషులో దేవుని క్రియలు ఉన్నాయా? ఏవి దేవుని క్రియలు చెప్పగలమా? ఏవి దేవుని క్రియలు అని వస్తున్నాడు. ఏం చూపిస్తాం? నీ చర్చికి వెళ్ళే దేవుని క్రియ, వాక్యం చదివే దేవుని క్రియ. దీంతో పరలోక రాజ్యం వెళ్ళిపోతామా? పరలోక రాజ్యం వెళ్ళిపోతామా? హల్లెలూయా. హల్లెలూయా. దాంతో పరలోక రాజ్యం వెళ్ళిపోతే ఇంకే దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగుగాక. నిజమే. అర్థం ఏంటి? నేరుగా దేవుళ్ళు ఉన్న అద్భుతమైన దేవుని మూలముగా వచ్చిన అద్భుతమైన క్రియ అంట నేను క్రైస్తవులో పెట్టాడు. ఏంటి ఆ క్రియ అంటే నన్ను ఆయన సాత్వికుడు, అని దేని మనసు గలవాడు, అని పరిశుద్ధుడు, అని నీతివంతుడు, ఆయన సమాధానం గలవాడు, ఆయన మాటలో జీవం ఉంది. చెప్పండి. ఆయన వ్యసనపడడు, ఆయన సమస్తమును ప్రేమించువాడు. దేవుని స్తోత్రం. అంటే ఎట్టివారినైనా ప్రేమించువాడు. మనం ప్రేమించగలుగుతున్నామా? దేవునికి క్రియ అంటే ఏంటి? నిజమే. దేవుని క్రియ అంటే ఏంటి? అర్థం ఏంటి? మనం ప్రేమించగలుగుతున్నావా? దేవుని క్రియలు మనలో పెట్టాడట. ఆయన రాబోతున్నాడు. ఆయనకి మనము చూపించగలిగితే ఒక నూతన కృప. కానీ ఈ దినం కొత్త నిబంధన సంఘం అంతా కయ్యూను ఆత్మ పొందుకుంటుందా? హేబెలు ఆత్మ పొందుకుందా? కయ్యూను ఆత్మ హేబెలు ఆత్మ అంటే కాదండి, కయ్యూను ఆత్మ కాదు. ఒకవేళ పొందినా కూడా నేను వెలుగు యొద్దకు వచ్చాను కాబట్టి నా స్థితి బాగోలేదు నాకు అర్థం కావాలా? ఇదేంటి కయ్యూను ఆత్మ నాలో ఉందని అర్థం కావాలా? నా క్రియ బాగోలేదని అర్థం కావాలా? నా మాట బాగోలేదని అర్థం కావాలా? అర్థమవుతుందా? ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ప్రతి ఒక్క చెక్ చేసుకోవాలండి. నిజమే, ప్రతి ఒక్క చెక్ చేసుకోవాలి. హల్లెలూయా. 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 ఒక చెక్ చేసుకోకపోతే కొంతమంది సాక్ష్యాలు చెప్తుంటారు, కొంతమంది కంప్లైంట్ కూడా చేస్తుంటారు. సాక్ష్యాలతో కంప్లైంట్ అన్నా అంత బాగానే ఉంది కానీ మనోడి పరిస్థితి బాగా, చర్చకొచ్చడం మంచిదే, బాగానే వస్తున్నాడు కానీ మనోడి పరిస్థితి నోరుపితే అబద్ధాలు, నోరుపితే బూతులు, నోరుపితే సమస్త దరిద్ర కార్యాలు. హల్లెలూయా. అరే అర్థం కాని స్థితి ఏంటి అంటే ఈ దుష్కార్యం తెలుసుకోలేకపోతున్నారా? అంతే కదా. మనుషుడు, క్రైస్తవుడు ఇవన్నీ దుష్కార్యాలు రా బాబు, దీన్ని బట్టి నేను పరలోక రాజ్యానికి వెళ్ళలేను అని తెలుసుకుంటే కృప దొరుకుతుందంట. లేదు కృప దొరకదు. ఈయన ఎందుకు తమ్ముడిని చంపాడు చెప్పండి? ఎందుకు చంపాడు తమ్ముడిని అంటే నేను అన్నాను కయ్యూనికి మంచి క్రియ ఏదో చెడ్డ క్రియ తెలిసిపోయిందా? అంతే కదా, అంతే కదా. అంటే హేబెలు ఉన్నది నీతి క్రియ కదా, అందుకే చెప్పాడని వాక్యం చెప్పబడుతుంది. అంటే ఎవరు తెలిసిందా మాట? అయ్యో బాబు హేబెలు నీతి క్రియ కదా, ఆ నీతి క్రియ నా క్రియ ఉండాలని మార్చుకున్నాడా?
వెలుగులోకి రాలేకపోయాడు, దేవుని ఆలోచనలోకి రాలేకపోయాడు. దేవుని స్తోత్రం. క్రైస్తవ సంఘం కూడా అలాగే ఉంది, క్రైస్తవులు కూడా అలాగే ఉన్నాము. దేవుని స్తోత్రం. మన ఆలోచనలు ఆయనకి అప్పగించుకుంటాడా, అద్భుతమైన ఆలోచన ఇస్తాడు. అది కాదు నీ ఆలోచన. ఏంటి ఆలోచన? ఇగో నీతి క్రియలు చేస్తున్నాడు కదా, అట్టి నీతి క్రియలు నాకు ఇయ్యయ్యా. అద్భుతమైన ఆలోచన. అందుకే అన్నాడు కదా ఎవరు దావీదు, అయ్యా నా ఆలోచనలు కూడా నన్ను పరీక్షించు, నా ఆలోచనలు నీకు అప్పగిస్తున్నాను అయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మన ఆలోచనలు మనము ఆయనకు కూడా అప్పగించుకోను. పరీక్షించయ్యా అనలేం. అద్భుతమైన మార్గంలో నడిపించు. మార్గంలో ఉన్నాను అనుకుంటున్నాను, కానీ ఈ మార్గంలో వెలుగు ఉంది, సత్యం ఉంది, జీవం ఉంది, సమస్త నీతి ఉంది, కానీ అందులోంచి నేను నడవలేకపోతున్నాను. ఎదుటి వారిని చూసి ఏం చేస్తున్నాను నేను? కయ్యూను ఆత్మనాలు ఏలుబడి చేస్తుంది. కయ్యూను ఆత్మ ఏలుబడి చేయగానే కోపం తట్టుకోలేకపోతున్నాను. కయ్యూను ఆత్మ ఏలుబడి చేయగానే కొట్టమే కదా చంపుతున్నాను. కయ్యూను ఆత్మ ఏలుబడి చేయగానే కదా నా క్రియలు దుష్క్రియలు మారిపోతున్నాయి. ఎస్, నీతి క్రియలు నీకు తెలుసు అంటే అర్థం ఏంటి? చెప్పండి, అర్థం ఏంటి? నీ క్రియ అది వెలుగుగా కనబడాలా? నా క్రియ నీకు వెలుగుగా కనబడాలా? నీ క్రియ నాకు వెలుగుగా కనబడగలిగితే ఆ వెలుగును చూసంట నేను నా క్రియ బాగోలేదు అని మార్చుకోవచ్చు, లేకపోతే మార్చుకోలేమండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమే. ఇది మొదటి యోహాను రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. మొదటి యోహాను రాసిన పత్రిక 6:7 మనం చదవగలిగితే, మొదటి యోహాను 6:7. మొదటి యోహాను 1:6 ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు చెప్పండి? వాక్యం చెప్పబడుతుంది. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని. నేను మనము ఆయనతో సహవాసం గలవారమేనా? మన అందరం ఆయనతో సహవాసం గలవారమేనా? అంటే యేసుక్రీస్తు ప్రభువుతో మన అందరము సహవాసము గలవారుగా ఉన్నామా లేదా? రావణుడు ఒకటే చెప్పాడు సహవాసం ఉన్నామండి అని. ఎవరు సహవాసం లేరా? వాక్యం అదే కదా. మళ్ళీ రిపీట్ చేయమా. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఆయనతో సహవాసం గలవారు ఉన్నామా? ఆయనతో సహవాసం గలవారుగా ఉన్నామా లేదా? అంటే మనందరము కూడా కదా సహవాసం గలవారుగా ఉన్నాం. దేవుని స్తోత్రం. కానీ మన స్థితి ఏంటి చెప్పండి? మన స్థితి ఏంటి చెప్పలే. ఇక్కడ వాక్యం ఏం చెప్పబడుతుంది? ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన యెడల నేను అన్నాను మనందరం చీకట్లో నడుస్తున్నామా? ఒకవేళ చీకట్లో నడిస్తే సత్యంలో మనం అంటాం మా మంచి సత్యంలో కట్టబడ్డామని, కానీ చీకట్లో ఉన్నారు వీళ్ళందరూ. అంటే దాన్ని బట్టి మనం అబద్ధం ఆడుచున్నాం, సత్యాన్ని బట్టి అబద్ధం ఆడుచున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అనకూడదని అర్థమా? అంటే అర్థం ఏంటి? ఆయనతో పాటు ఉంటూ ఆయన వెలుగుతో పాటు ఉంటూ కదా, అయ్యా ఇగో చీకట్లో ఉన్నాను, ఏం చెప్పాలా? అయ్యా చీకట్లో ఉన్నాను, నాకు నిత్యమైన వెలుగు, ఒక నిత్యమైన మార్గంలో నుంచు అంటే నిజంగా నువ్వు సత్యంలో ఉన్నట్టే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే వాక్యం అదే చెప్పబడుతుంది కదా. ఆయనతో కూడా చదువు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది మీ చీకట్లో లేవండి, ఉపదేశంలో కట్టబడ్డాం. చెప్పండి, ఉపదేశంలో కట్టబడ్డాం, చీకట్లో పాపంలో లేవు. నీ అంట ఉపదేశంలో కట్టబడ్డాం, ఇంకా నన్ను చీకటి ఏలుబడి చేస్తుంది. చీకట్లు నడుస్తే వాక్యం చెప్పండి, చీకట్లు నడుస్తే అంటే ఏమిటంట? మనం ఆయన్ని అబద్ధికలు చేసినట్టే, మనం అబద్ధం ఆడుతున్నాం. అబద్ధం ఆడలేదంటే అర్థం ఏంటి? వెలుగులో కదా నీ చీకటి నీకు మటుమాయం అవ్వాలి. అది 7వ వచనం కూడా చదువు.
అయితే ఆ. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనమును కూడా వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఏ సహవాసం అండి? అన్యోన్య సహవాసం అంటే అర్థం ఏంటి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం. అర్థం ఏంటి? అన్యోన్య సహవాసం అంటే అర్థం ఏంటి? అంటే వారితో పాటు పాలు పొందే ఒక నూతన కృప సంఘానికి దేవుడు అనుగ్రహించుట. అన్యోన్య సహవాసం అంటే లోకంతో అన్యోన్య సహవాసము కదా, పాపంతో అన్యోన్య సహవాసం కాదు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం నువ్వు వెలుగులో నడవగలిగితే దేవుని స్తోత్రం కదా, ఆయనతో నడిచి ఆయనతో వెలుగులో ఉంటూ కూడా ఇంకా చీకటి నీ జీవితంలో ఉంటే ఏముందంట, నువ్వు అబద్ధికుడు అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి మాట్లాడుతున్నమాట. క్రైస్తవ సంఘము రక్షింపబడుతుంది, క్రైస్తవులు అనేక మంది రక్షింపబడుతున్నారు కదా, క్రైస్తవ సంఘాలుగా ఎదుగుతున్నారు, బాగానే ఉంది. కానీ ఈ అన్యోన్య సహవాసము క్రైస్తవ కుటుంబాల్లో సంఘంలో ఏలుబడి చేయట్లేదు. ఎందుకంటే ఆయన వెంబడిస్తున్నాం అనుకున్నాం కానీ ఆయన నువ్వు వెంబడించలేకపోతున్నావు. హల్లెలూయా. అన్యోన్య సహవాసం కుటుంబంలో అద్భుతమైన సమాధానము ఏలుబడి చేస్తుంది. అన్యోన్య సహవాసం అంటే ఒకే ఆలోచన, చెప్పండి, ఒకే ఆలోచన కుటుంబంలో సంఘంలో ఒకే ఆలోచన ఉంటుందంట, ఒకే మాట కుటుంబాల్లో సంఘాల్లో ఉంటుందంట. అన్యోన్య సహవాసం అర్థం ఏంటి? ఒకవేళ అట్టి కృప సంఘంలో కానీ కుటుంబంలో కానీ లేకపోతే మనము ఆయన వెలుగులో ఉండే ప్రకారం మీరు వెలుగులో ఉంటే మీరు అందరూ ఆయనతో పాటు అన్యోన్య సహవాసంలో గుందురు అనే వాక్యం చెప్పినట్టుగా ఆ వాక్యము మన జీవితంలో నెరవేరినట్లే, అంతే కదా. మన జీవితంలో ఆ వాక్యము నెరవేర్పులోకి రాలేనట్టే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నమాట. నిజమే. మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి చెప్పుకోగలమా? మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి చెప్పగలమా? నిజమే. నాలో ఉన్న క్రియలు దేవుని క్రియలు రెండు ఒకటైన పోలిక పోల్చగలమా? దేవుని స్తోత్రం. నిజమే. నాలో ఉన్న క్రియలు దేవుని మూలంగా వచ్చాయని చెప్పగలమా? అంటే ఈ దినాన్న సంఘంలో ఉన్న కదా మనలో ఉన్న క్రియలు సాతాను మూలంగా వచ్చిందని చెప్పగలం. పాపం మూలంగా వచ్చాయి ఈ క్రియలు అని చెప్పగలం. కానీ వాటి వల్ల వస్తే వెలిగి వద్దకు వెళ్ళలేమండి, ఎందుకంటే బట్టబెల్ల అవుద్ది, కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నిజమే. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, దేనికి దేవుడు నమ్ముకున్నాం చెప్పండి? దేనికి దేవుని నమ్ముకున్నాం? దేనికి నమ్ముకున్నాం? దేవుడు మంచోడు, పరలోక రాజ్యం ఇస్తాడు, నన్ను బహుగా ఆశీర్వదిస్తాడు కదా. దేవుడు చెప్పిస్తాడు, దేవుడి మాట ఆలకించాలి, దేవుని పరిశుద్ధుడిగా మనం పరిశుద్ధంగా ఉండాలి, దేవుని నీతిపరుడుగా మనం నీతిపరుడుగా ఉండాలి, దేవుని క్రియలు మనలో ఆపాదించబడాలి. ఇవి రావు మనకి. దేని నమ్ముకున్నాం? దేవుడు గొప్పవాడు, ఏదో రాజ్యం ఉందట, ఆ రాజ్యాన్ని పంపిస్తాడు. దేవుని స్తోత్రం. మంచిగా దేవుడు కదా, ఎలాగంట మంచిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే బైబిల్లో అన్ని రకాల వాక్యాలు ఉన్నాయండి, ఒకటే కాదు, ఒక ఆశీర్వాదం వచ్చిన కాదు. కానీ సంఘానికి ఏం కావాలా? నువ్వు రక్షింపబడదు గాక, నువ్వు ఆశీర్వదించబడవు గాక, నువ్వు కోటీశ్వరుడు అయిపోను గాక, నీ పిల్ల బిడ్డలు లేకపోతే మొత్తం కుటుంబం అంతా కూడా ఈ దేశం ప్రధానులు అయిపోలు గాక అంటే ఆమెన్ అంటారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ కుటుంబం దేశాన్ని ఏలును గాక అంటే ఆమెన్ అంటారు. దేవునికి స్తోత్రం. అన్ని వాక్యాలు బైబిల్లో ఉన్నాయి. అంటే ఏది ఇష్టం మనకి? దేవుని నమ్ముకున్నాం అంటే ఒకటి కదా, నేను దేవుడు తెలుసుకున్నాను కాబట్టి నాలో ఉన్న చీకటి ఏంటో నాకు అర్థమైందంట. చెప్పండి, నాలో అవధేయత నాకు అర్థం కావాలా? ఒకరు అర్థం కాకపోతే దేవుని స్తోత్రం, కయ్యూని ఆత్మ మనల్ని ఏర్పడి చేస్తుంటే నేను చేస్తుంది కరెక్ట్ కాదురా అని నీకు అర్థం కావాలి. చాలామంది కరెక్ట్ కాదని తెలుసు కానీ ఆ క్రియనే కొనసాగిస్తుంటారు. అంటే అర్థం ఏంటి? సత్యవర్తనుడు కాలేకపోతున్నాం. నువ్వు సత్యవర్తనుడు కాలేకపోతే దేవుని క్రియలు నీలో పెట్టడంట. దాని కొరకే ఆయన క్రియలు సంఘంలో ఉన్నాయి కాబట్టి ఆ క్రియ కొరకే ఆయన రెండో రకంగా రాబోతున్నాడు. నీకోసం నా కోసం కాదండి. దేవుని స్తోత్రం. చెప్పండి.
ఎవరి కోసం? ఎవరి కోసం వస్తాడు? స్త్రీ సంఘం ఉందండి భూమి మీద, అలంకరింపబడిన వధువు సంఘం ఉందండి. దేవునికి స్తోత్రం. అలంకరింపబడిన వధువు సంఘం క్రియ ఏ విధంగా ఉండాలి? దాని కొరకు ఆయన వస్తాడట. హల్లెలూయా. అప్పుడు అయ్యో ఇగో నేను ఉన్నాను, ఇదిగో ఇగో ఆ క్రియ అని మనము ఆ వెలిగినొద్దకు మనం వెళ్ళగలం, లేదా వెలిగినొద్దకు వెళ్ళాం. భయం వేస్తుంది. దేవునికి స్తోత్రం. భయం వేస్తుందండి. వాక్యం చెప్పబడుతుంది యోహాను సువార్త 5:39. ఒకసారి చదవగలిగితే యోహాను సువార్త 5:39, 40 వచనం చదువుకుందాం. లేఖనములు యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా ఎద్దుకు రానొల్లరు. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. ఎందుకే మాట అంటున్నాడండి? ఎందుకు ఆ మాట అంటున్నాడు? 39 వచనంలో లేఖనములు యందు 39 లేఖనములు యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. లేఖనంలో నిత్య జీవం లేదా? లేఖనంలో నిత్య జీవం లేదా? ఉందా లేదా? దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ యూదులైన వారు కావచ్చు, పరిచర్యలు కావచ్చు, వీళ్ళు లేఖనాలు పరిశోధిస్తున్నారంట. ఎందుకంటే లేఖనం నిత్య జీవం ఉంది. కానీ ఆ లేఖనంలో ఇముడున్న క్రీస్తు చూడలేకపోతున్నారు. అందుకే ఈ లేఖనం ఎవరికి సాక్ష్యం ఇస్తుంది? ఈ వాక్యము ఎవరికి సాక్ష్యం ఇస్తుంది? ఈ వెలుగు ఎవరికి సాక్ష్యం ఇస్తుంది? ఈ ఉపదేశము ఎవరి కోసం సాక్ష్యం ఇస్తుంది? నన్ను మీరు తెలుసుకోవట్లేదు. నన్ను తెలుసుకుంటే ఈ లేఖనం నిత్యజీవం ఉన్నట్టే. అంటే ఈ లేఖనంలో నిత్యజీవం ఉందని పరిశోధిస్తున్నారే, ఆ నిత్యజీవం నాకు వస్తుంది అనుకుంటున్నారే, కరెక్టే కాదంటలేదు. కానీ ఆ లేఖనంలో నీకు నేను దొరికితే, ఈ వెలుగు నీకు ఉపయోగపడితే నీకు నిత్యజీవం. చెప్పండి. అందుకే చాలామంది క్రైస్తవ జీవితం ఏటో జీవిస్తున్నారంటే భ్రమ. ఎందుకు జీవిస్తున్నారు అర్థం? ఎందుకు దేవుని నమ్ముకున్న అర్థం కాదండి. ఎందుకు దేవుని నమ్ముకున్న అర్థం కాదు. ఏ దరిద్రమైన క్రియను కూడా ఆయనకి అప్పగించుకో. అయ్యా ఈ క్రియ నాలో ఉంది, ఈ దరిద్రం నాలో ఉంది, ఇగో వెలిగేందుకు వచ్చాను, నాకు నేను నిజమే ఇది మంచోను కాదని ఈ క్రియ నాలో ఉందని కదా నేను కనుగొన్నాను నీ వెలుగులో. అయ్యా ఇగో నేను తీసివేసుకుంటున్నాను కృపయ్యో అన్న క్రైస్తవుడు ఎవడు కనబట్టలేదా? కనబడుతున్నాడా? నీ కనబట్టలేదో? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి మాట్లాడుతున్నాడు. అందుకని నేను మనుషుల ద్వారా మహిమ పరచ. చెప్పండి, చదవండి ఒకసారి ఒక మాట. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. ఎవరి ద్వారా పొందుతాడు మరి? ఎవరి ద్వారా మహిమ పొందుతాడు? దేవునికి స్తోత్రం. ఎవరి ద్వారా పొందగలడు? ఒక బలహీనమైన పాపైన మనిషి ద్వారా ఆయన మహిమ రావాలా? దేవునికి స్తోత్రం. ఎవరిని ఉద్దేశించండి ఈ మాట? ఎవరిని ఉద్దేశించి మేము లేఖలను పరిశోధిస్తున్నాము? లేఖనంలో అద్భుతమైన కదా ఏముంది? నిత్యజీవం ఉంది. దేవుని స్తోత్రం. ఒకరు మీరు అనుకుంటున్నారో మీ ద్వారా నాకు మహిమ వస్తుందని. ఆల్రెడీ నేను మహిమ స్వరూపిణి. పరిశుద్ధతకు మహిమకు నేనే ఆధారం, ఇంకో మహిమ లేదు. చెప్పండి. పరిశుద్ధతకు మహిమకు నేనే ఆధారం, నీతికి నేనే ఆధారం, సమస్తానికి నేనే ఆధారం. కాబట్టి ఇంకోటి లోకంలో లేదో. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మన లేఖనంలో పరిశోధిస్తున్నాం, మంచిదే. కానీ ఆ లేఖనంలో ఈ వెలుగైన క్రీస్తు, ఈ వాక్యమైన క్రీస్తు నీకు దొరకకపోతే అంట నీ యొక్క దుష్కార్యములు నీకు కనబడనేరవో. అందుకే శాస్త్రులు పరిశీలన దుష్కార్యములు కనబడుతున్నాయా? వాళ్ళు బాహ్యంగా చదువుతున్నారు. ఇశ్రాయేలు కూడా బాహ్యంగా నడిచారు కానానికి, కానీ వారి దుష్కార్యాలు వాళ్ళకి కనబడలేదు. ఆత్మ సంబంధంగా అద్భుతంగా నడవగలిగితే వారి దుష్కార్యములు ఇశ్రాయేలు దుష్కార్యములు అన్నీ కనబడతాయి. వారి దరిద్రమైన క్రియలన్నీ కనబడతాయి. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కనబడితే నేను 6 లక్షల కాల బలం కూడా కనానికి వెళ్ళండి. 6 లక్షల కాల బలంలో ఇద్దరు తప్ప మొత్తం అందరూ నశించలేని వాక్యం చెప్పబడుతుంది. ఎందుకు? దేవుని స్తోత్రం. వెలుగున్నా, అగ్ని ఉన్నా, మేఘమున్నా వారికి బాహ్యంగా నడిచారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిత్య జీవం కలిగి నడక వారు నడలేదు. నిజమే.
అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు ప్రేమించి మాట్లాడుతున్నాడు. మనుషుల వల్ల నాకు మహిమ రాదు అనుకుంటున్నారేమో. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాట ఇద్దరము నిజమే. ఏ క్రియతో మనం ఉన్నాము ఆ క్రియ నిజం దేవుని దయ ఉంటే అంట ఆయనకి మహిమ, లేకపోతే మహిమ నీ ద్వారా అయితే మహిమ ఒక పాపి వల్ల మహిమ అనికి రానేరదో. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట రక్షింపడ్డావు మంచిదే, నువ్వు నమ్ముకున్నావు మంచిదే, ప్రార్థన చేస్తున్నావు మంచిదే, కానీ వింటున్న వాక్యం ఏదైతుందో కదా, ఈ వాక్యం వెలుగులో నీ జీవితాన్ని నువ్వు చూసుకో, నీ మాట నువ్వు చూసుకో, నీ ప్రవర్తన నువ్వు చూసుకో, నీ ఆలోచన నువ్వు చూసుకో. ఒక్కసారి చూసుకోగలిగితే ఇది కరెక్ట్, ఇది రైట్, ఇది తప్పని చెప్పండి తెలుస్తుందట. లేకపోతే నేను చెప్తే మీరు నమ్మరు. అమ్మా ఇది మార్చుకుంటా నువ్వు చెప్పాను ఊరుకుంటాను. చెప్పండి ఇది కరెక్ట్ కాదో మార్చుకో. ఒకరు మార్చుకోలేకపోతే నువ్వు ఎన్నాళ్ళ నుంచి క్రైస్తవుడు అవ్వు, 100 రోజుల కోసం ఉండు కదా, నీకు నిత్యజీవము దొరకదు. దేవుని స్తోత్రం, నిత్యం నీకు దొరకదు. నేను వాక్యం చెప్పాను, ఏం వాక్యం చెప్పాను గుర్తుందా? ఏంటి? లోకం మిమ్మల్ని 3వ అధ్యాయం కదా, 13, 14, 15 చెప్పాను కదా. లోకం ద్వేషించినప్పుడు నువ్వు ఆశ్చర్యపడవద్దు. ఎందుకు ఆ మాట చెప్పబడుతుంది చెప్పు? అంటే లోకము నిన్ను చూసి ఆశ్చర్యపడే విధంగా మారుమనసు రావాలంట. అంటూనే కింద 14 వచనంలో మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక, సహోదరులను ప్రేమించున్నావు గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. సహోదరుడు ఎవడు? నువ్వు సహోదరుని ప్రేమిస్తే అంటే మరణం నుంచి జీవనంలోకి దాటిపో. ఒకరు ప్రేమించబోతో సహోదరుని ద్వేషిస్తే ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. 15 వచనంలో అంటాడు కదా, సహోదరుని ద్వేషిస్తే నువ్వు ఆయన సహోదరు నరహంతకుడు. హల్లెలూయా. అందుకే క్రైస్తవుడా చాలా జాగ్రత్త. నువ్వు ఎవరిని ద్వేషిస్తున్నావు? నువ్వు ఒకప్పుడు లోకంలో ఉన్నావు, లోకం నుంచి నువ్వు వచ్చావు కదా. లోకం నుంచి నువ్వు వచ్చినప్పుడు లోకం యొక్క దరిద్రమైన క్రియలు ఇంకా నీలో కనబడకూడదు. ఒకరు కనబడకపోతే లోకం ద్వేషిస్తుందట. నువ్వు ఆశ్చర్యపడకు, ఎందుకంటే లోకము నిన్ను చూసి ఆశ్చర్యపడే విధానం భక్తి చేయాలంట క్రైస్తవుడు. అందుకే అంటాడు కదా, దేవునికి క్రియలు మనలో ఉంటే లోకం నిన్ను చూసి ఆశ్చర్యపడుతుంది. ఎందుకు చెప్పండి? ఎందుకు ఆశ్చర్యపడుతుంది చెప్పండి? ఏడ్రా మొంటవరకు నా దగ్గర తిరిగాడు, ఈయన మొంటవరు నా చేతిలో పెరిగాడు అంట కదా. ఈయన మొంటవరు నా చేతిలో పెరిగాడు. బా ఒకసారి కొంచెం చూసి ఆశ్చర్యం వేస్తుంది కదా. లోకం కూడా అలాగే ఆశ్చర్యపడాలట. మొంట వరకు నేను గోరుముద్దలు తినిపించిన ఎదవకే చెప్పండి. లోకంలో పాపము, దరిద్రము, సమస్త అవిధేయత అన్నీ ఈ జీవితంలో ఉన్నాయి. నేను పెంచి పోషించనండి, కానీ ఆ లక్షణాలు కనబట్టలేదే. చిన్నప్పుడు చాలా అల్లరిగా ఉండేవాడే, ఇప్పుడు అసలు లక్షణాలు ఎక్కడ కనబట్టలేదు. దేవుని స్తోత్రం. ఎవరట ఆశ్చర్యం వేస్తుంది? ఎవరు ఆశ్చర్యపడతారు? పెంచి పోషించిన వాళ్ళు ఆశ్చర్యపడాలా? లేయా. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుని స్తోత్రం. కయ్యూను ఏం చేశాడు? ఆయనకి నీతి క్రియలను ఎరిగి చంపాడు. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కయ్యూను ఏం చేయకూడదు చెప్పండి? కయ్యూను ఏం చేయకూడదు? ఏం చేయకూడదు కయ్యూను అంటే, అయ్యా నీవి నీతి క్రియలు కాబట్టి కదా చెప్పకూడదు. అందరికీ తెలుసా ఆ మాట? నీవు నీతి క్రియలు కాబట్టి నేను ప్రేమిస్తున్నాను. ఏబెల్ ప్రేమించాడా? ఏబెల్ అన్నను ప్రేమించాడా? డౌట్ మళ్ళా. ప్రేమించాడండి, దూషించలా. చనిపోయిన తర్వాత రక్తం మొరపడుతుంది. నాన్న చంపేసాడు, అమ్మ చంపేశాడు, నాన్న చంపేశాడు. లేలుయా. నిజమే. అందుకే ద్వేషం ఒకవేళ ఉంటే చెప్పండి. అందుకంటే ఎవరిని ఏమనంటారా బాబు? మనం అనుకుంటాం దేవుని నమ్ముకున్నాం కాబట్టి మరణం నుంచి జీవులోకి దాటిపోయాం. కాదు, ఇంకా దాట్లా. ఇవన్నీ ఒకటైతే రక్షణ, పరిశుద్ధాత్మ చెప్పండి, పరిశుద్ధత ఇవన్నీ ఒకటైతే ప్రేమ సపరేట్ అండి. జాగ్రత్త. అంటే అర్థమేంటి? నీ జీవితంలో ఏ లాస్ వచ్చినా అవతల వాడిని
ప్రేమించాలి, ద్వేషించకూడదు. ఒకళ్ళు ద్వేషిస్తే నువ్వు ఎవరిని మనిషిని చంపకండే నరహంతకు లెక్కలో వచ్చేస్తామంటాడు. నరహంతుడి దగ్గర నిత్యజీవము ఉండదని 14 వచనంలో చెప్పబడుతుంది. అంతే కదా, 14-15 వచనాలు చెప్పండి. నరహంతకుడి దగ్గర నిత్యజీవం ఉండదు. ఇదేంటంటే మీ బాహ్యంగా చేయలేదు కదా. అందుకే ఏంట నువ్వు వెలుగుని ఎందుకు వచ్చినప్పుడు ఇవన్నీ నీకు కనబడాలా. ఒకవేళ కనబడని కూడా తీసుకోలేకపోతే నువ్వు సత్యవర్తుడు కాలేవు. నువ్వు సత్యవర్తుడవైతే సత్యం ప్రకారం బ్రతకాలని ఆశ ఉంటే నీవు దేవునికి అప్పగించుకొని అయ్యా ఎందుకన్నా ఆలోచన కరెక్టా కాదా. అందుకే అప్పుడప్పుడు అంటాను, మీరు ఏది చేసిన దేవుని చిత్తం కనుక్కోండి. ఎందుకు ఆ మాట అంటానా? మీరు ఏది చెయ్యాలన్నా మీ దేవుని చిత్తము కనుక్కోవడం అంటే మీ ఆలోచన దేవునికి అప్పగించుకోవడం దేవుని చిత్తం అంటే. దేవుని చిత్తం అంటే అర్థమేంటి? మీ ఆలోచన దేవునికి అప్పగించుకుంటే ఇది కరెక్ట్ కాదురా, ఈ మార్గం కరెక్ట్ కాదురా, ఇగో నీకు నిత్యమైన మార్గం ఇదేని దేవుడు బయలుపరచాలా. అర్థమవుతుందా? హల్లెలూయా. అందుకే అన్నాడు, నా హృదయాన్ని నన్ను నువ్వు పరిశోధించు, నేను పరీక్షించు, నా ఆలోచనకు నీకు అప్పగిస్తున్నాడు అంటాడు ఆయన. ఒక నిత్యమైన మార్గంలో ఒకవేళ నా మార్గం బాగోలేదేమో దావీదు అంటున్నాడు. దేవుని స్తోత్రం. నీకు ఆయుష్కరంగా ఉన్నాయేమో, ఉంటే ఆయాసం తీసివేయి, ఆ దరిద్రం తీసివేయి, ఒక నిత్యమైన మార్గంలో అద్భుతమైన మార్గంలో నడుపో. ఆ మార్గంలో సమస్త మేలే ఉంది కానీ కీడు లేదంట. అందుకంట నువ్వేది చేయాలన్నా మోకరించు. నువ్వేది చేయాలి, ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేసుకోవాలి, ఏది చేయాలన్నా నీ ఆలోచన యావత్తు ఆయనకు అప్పగిస్తే నువ్వు వెలిగొద్దున్నావు కాబట్టి సమస్తం నీకు బయలుపరచును గాక. వెలిగొద్దు లేకపోతే నీకేది కనబడదు, అంత చీకటే. అంత చీకటే. నేను చేస్తుంది కరెక్టే అనుకుంటాం మనం. ఉంటుంది, వాక్యం ఉంది కదా, ఒకరి మార్గం అంటే ఒకరికి మంచిగా అనిపిస్తుంది, తుదకది ఎదుటి సరైనదిగా కనబడే మార్గం ఉంది కానీ తుదకది మరణానికి నడిపిస్తుంది. తుదకది మరణాన్ని తీసుకెళ్తుందట. మన ముందు మార్గాలన్నీ సరైనది కనబడుతుందట ఒక మానవుడికి. దేవుని స్తోత్రం. ఇప్పటికీ చివరికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అక్కడ అంధకారం ఉందని. అప్పుడు మన లైఫ్ తుదకది మరణాన్ని నడిపిస్తుంది. అందుకంట పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక అద్భుతమైన కృప మనకు అనుగ్రహించాడు. లోకంలో ఉన్న మనల్ని రక్షించాడు. ఆయన ప్రేమను బట్టి మనం రక్షింపబడ్డాము. కానీ కదా నీ తప్పు తెలుసుకున్నట్టుకు, నీ పాపం తెలుసుకున్నట్టుకు, కదా నీ దుష్క్రియలు తెలుసుకున్నట్టుకు వాక్యమైన వెలుగు ప్రతిదినాన్న కదా నీ తలుపు తడుతుంది. మనం ఏం చేస్తున్నాం అంటే తలుపుంది ఎట్లా, ఎందుకు నీ దుష్కార్యాలు తెలిసిపోతాయని. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించిందని మాట్లాడుతున్న మాట. నమ్ముకున్నావు మంచిదే, భక్తి తీసుకున్నావు మంచిదే, నేను కాదంటలేదు కదా. ఇగో ఒకళ్ళ చీకటి ఉందేమో, ఒకళ్ళ పాపం ఉందేమో, ఒకళ్ళ అవిధేయత ఉందేమో, నా ప్రవర్తన బాగోట్లేదేమో, నా మాట బాగోట్లేదేమో. అయ్యా ఇగో వాక్యమైన వెలుగులోకి వచ్చాను కదా, ఈ వాక్యమైన వెలుగును హృదయాంతరం చేసుకుని కదా నీకు నేను అప్పగించుకుంటే కదా ఈ దరిద్రమైన క్రియలు నువ్వు తీసివేయని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయగలిగితే అంట ఒక నూతన గొప్ప జరుగుతుంది. లేకపోతే దొరకనేరదో. అందుకంట ఈ వాక్యము పరిశోధించేవారు ఉన్నారు, అందులో నిత్య జీవం జరుగుతుంది అన్నవారు ఉన్నారు. కానీ ఎప్పుడు జరుగుతుందంట? వాక్యానుసారంగా నువ్వు బ్రతకగలిగితే, అందులో క్రీస్తును నమ్మగలిగితే కదా, ఆ వెలుగులో నువ్వు నడవగలిగితే అన్యోన్య సహవాసంలో ఉంటామని వాక్యం చెప్పబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్యోన్య సహవాసం అంటే ఒకే మాట, అన్యోన్య సహవాసం అంటే ఒకే ఆలోచన, అన్యోన్య సహవాసం అంటే అర్థమేంటి? ఒకే మార్గం అండి. కొన్ని కుటుంబాల్లో అనేక మార్గాలు ఉంటాయి, ఒకటి కాదండి. చెప్పండి, అనేక మార్గాలు. ఏ మార్గం మరణాన్ని తీసుకెళ్తా తెలియదో. ఇద్దరు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట. మనం ఏ మార్గంలో మనం తెలుసుకోగలిగితే, ఒకవేళ మన మార్గంలో ఆయనకి ఆయుష్కరంగా ఉన్నామేమో మనం తెలుసుకోగలిగితే ఒక నూతన కృప పొందుకుంటాం. నిజమే. ఎందుకంటే మనకి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. నీకు ఇప్పటికీ దేవుడు అవకాశం ఇచ్చాడు. దేనికంటే వెలుగు మీదకి వచ్చి కదా మన చీకటి ఏదైతుందో, మన దుష్క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకున్నట్టుకో. అందుకంట దేవుని మూలముగా మన క్రియలు చేయబడ్డాయి, దేవుని మూలముగా మన క్రియలు కదా చేయబడి మనకి దేవుడు అప్పగించాడు. దేవుని స్తోత్రం. మనం దేవుని చేత చేయబడ్డాము కదా, దేవుని మూలముగా ఆయన క్రియలు మన జీవితంలో మన హృదయంలో పెట్టి ఉన్నాడు. దాని కొరకు ఆయన రాబోతున్నాడు. మన వెలుగుని తీసుకెళ్ళి మన క్రియలు తీసుకెళ్ళి, అయ్యా నువ్వు ఇచ్చే క్రియలు ఇవే అని చూపించగలిగితే నువ్వు పరలోక రాజ్యంలో చేర్చబడతావు. అందుకే దాని కొరకు కదండి అక్కడ. దేని కొరకు?
నువ్వు సంఘంలో కట్టబడే అందరూ ఎత్తబడతారని కాదు, అని క్రియ చేయవాడు మాత్రమే ఎత్తబడతాడు. చూపించాలి. ఎగ్జామ్ అని రాసి దేనికి రాస్తాం? ఎగ్జామ్ దేనికి రాస్తామండి? నాలెడ్జ్ చూపించడానికి. చెప్పు, దేనికి రాస్తాం ఎగ్జామ్? నాకు వచ్చేది నేను పేపర్ పెట్టి అవతల చూపిస్తే ఆడు మంచిగా ఉంటే మార్కులు వేస్తాడు, లేకపోతే లేకపోతే వేస్తాడు మార్కులు. అదేంట పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నమాట. అని మార్కులు వేస్తాడా ఏడా? మంచిగా రాస్తే, నీకు వచ్చింది సరిగ్గా రాస్తే వేస్తాడు, లేకపోతే ఏనారటండి లేదా. మరి బాహ్యమైన ఒక ఎగ్జామే ఆ విధంగా ఉంటే కదా. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతిదిన వాక్యం ద్వారా మాట్లాడుతుంటుంది, అయ్యా నేను ఆ స్థితిలో ఉన్నానయ్యా, నన్ను క్షమించు అని చక్కగా నువ్వు పేపర్ మీద రాసినట్టు రాయాలట. నేను అలాగే ఉన్నాను, మీరు నన్ను క్షమించు. ఇగో దావీదు అప్పగిస్తున్నాడు కదా, నేను నాకు అప్పగించుకుంటానయ్యా, నా హృదయాన్ని పరిశోధించు, నా ఆలోచన పరిశోధించు, ఒక నిత్యమైన మార్గం నడు, నా మార్గంలో నీకు ఆయస్కరమైన క్రియలు ఉన్నాయేమో ఒకరు తీసివేయి. హల్లెలూయా. అందుకే సంఘము నూతన కృప పొందుకోకపోతే అంట నన్ను ఎవరికి వారు చెక్ చేసుకోలేరు. ఇద్దరు మా అడుగుతున్నా, చెక్ చేసుకోగలుగుతున్నామా? మనందరం వెలుగు యొద్దకు వచ్చాం, ప్రతి దినాన వెలుగనే వాక్యాన్ని ఆలకిస్తున్నాం. మనకు మనం చెక్ చేసుకొని విడిచిపెట్టగలిగితే ఒక నూతన దొరకనేరదు. మనకు మనం చెక్ చేసుకోగలిగితే అన్యుని సహవాసంలో కట్టబడతాం, లేదా కట్టబడలేమో. మనం చెక్ చేసుకోగలిగితే నువ్వు ఏదైతే వాక్యం ఆలకిస్తున్నావో, ఏదైతే వాక్యాన్ని పరిశోధిస్తున్నావో, ఆ పరిశోధనలో నేను నిత్య జీవం లేదన్నాడు అక్కడ. నిజమే, నిత్య జీవం లేదంటున్నాడు. ఆ నిత్య జీవము యేసుక్రీస్తులో ఉందని తెలుసుకోగలిగితే అంట, ఎస్ నీకు నిత్య జీవము నీకు దొరుకును, లేకపోతే నిత్య జీవము దొరకలేదు. ఎందుకంటే ఇక్కడ వాక్యం చెప్పినట్టుగా నికోదేముకు లేకపోతే అనేక శాస్త్రులకు పరిస్థితి శుద్ధికి అందరికీ ధర్మశాస్త్రం తెలుసండి. వారు వాక్యాన్ని పరిశోధిస్తారు, కానీ వాళ్ళ నిత్య జీవము ఎక్కడ కనబట్టలేదు. ఈ దినాన మళ్ళీ నిత్య జీవం ఉందా? నిత్య జీవము కలుగుటికి కదా ఈ స్థలానికి వచ్చాం, అంతే కదా. దానికొరకు కదా మనం ప్రార్థన చేస్తున్నాం, దానికొరకు కదా వాక్యమైన వెళ్ళలో కట్టబడుతున్నాం. ఇతను పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నమాట. నిజమే, మనం ఏ స్థితిలో ఉన్నాం మనకు గుర్తు తిరిగే అద్భుతమైన ఉపదేశము దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఒకవేళ ఉంటే దుష్కార్యమైన స్థితిలో ఉంటే ఈ దినం వెలిగొద్దుకు మనం వెళ్ళగలిగితే ఈ దరిద్రమైన దుష్కార్యాలన్నీ కూడా దేవుడు తీసివేయునుగాక. ఒక నూతన గొప్ప మనకు అనుగ్రహించుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. శుద్రం 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 శుద్రమయ్యా శుద్రమయ్యా శుద్రం 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 శుద్రం